తీన్మార్ మల్లన కార్యాలయంపై దాడి కేసులో విచారణ ముమ్మరం చేశారు అధికారులు. ఇద్దరు గన్మెన్స్ వ్యవహారంపై పోలీసులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. దాడి సమయంలో గాల్లోకి కాల్పులు జరిపిన వ్యవహారంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇద్దరు గన్మెన్లను పోలీస్ శాఖ సరెండర్ చేసింది. ఇద్దరి స్టేట్మెంట్స్ ను అధికారులు రికార్డ్ చేశారు. తీన్మార్ మల్లన కార్యాలయంపై దాడి కేసులో విచారణ ముమ్మరం చేశారు. ఇద్దరు గన్మెన్స్ వ్యవహారంపై ఇటు పోలీసులు ఫోకస్ పెట్టారు. విజువల్స్ లో మనం చూస్తున్నాము, అక్కడ గొడవ జరగటం, గన్మెన్స్ గాల్లోకి కాల్పులు జరిపిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే దాడి సమయంలో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇద్దరు గన్మెన్స్ ను పోలీస్ శాఖ ఇప్పుడు సరెండర్ చేసింది. ఇద్దరి స్టేట్మెంట్స్ ను సైతం రికార్డ్ చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, గన్మెన్స్ వ్యవహారంపై ప్రెసెంట్ పోలీసులు అసలు ఏమంటున్నారు? క్లోజ్డ్ రూమ్ లో అసలు కాల్చాల్సినంత అవసరం ఏమొచ్చింది? అప్డేట్స్ ఏంటి? తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పైన నిన్న జరిగినటువంటి దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కాల్పులు జరిపినటువంటి దాడి సందర్భంలో జాగృతి నేతలు 50 మంది క్యూ న్యూస్ ఆఫీస్ వరకు వచ్చి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న పైన దాడి చేస్తున్న సందర్భంలో తమ రక్షణ కోసమే, అంగరక్షణ కోసం మాత్రమే తాము కాల్పులు జరిపినట్లుగా కూడా వారు చెప్పారు. సో దీంతో పాటుగా తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు దాడి, ఉద్రిక్తత పరిస్థితులు, కర్రలతో తీన్మార్ మల్లన్న పైన అటాక్ చేయడానికి వారు వచ్చిన నేపథ్యంలో లోపలికి వస్తున్న సందర్భంలో గన్ని లాక్కొని వాళ్ళు ఆ గన్లతో దాడులు చేసే ప్రయత్నం చేసినట్లుగా కూడా నిన్న తీన్మార్ మల్లన్నతో పాటుగా గన్మెన్స్ కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి దాంట్లో కంప్లైంట్ కాపీలో కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన కూడా పోలీసుల దర్యాప్తు అనేది ఇంకా కొనసాగుతుంది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ గన్మెన్ల పాత్ర పైన ఆరా తీస్తున్నది పోలీస్ శాఖ. ఇప్పటికే ఇద్దరు గన్మెన్లు, జనరల్గా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కావడంతో ప్రభుత్వం నలుగురు 1+1 గన్మెన్, వాళ్ళిద్దరికి రిలీవర్లు, మొత్తం 4 గన్మెన్లను కేటాయించింది. నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఉన్న సందర్భంలో బాలకృష్ణ, శ్రీనివాస్ అనే ఇద్దరు గన్మెన్లు విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా కార్యాలయం లోపలికి చొచ్చుకొస్తున్న నేపథ్యంలోనే తనపైన తీన్మార్ మల్లన్న పైన దాడి జరగబోతుంది కాబట్టి రక్షణ కోసం మాత్రమే వాళ్ళు కాల్పులు గాల్లోకి జరిపినట్లుగా కూడా వాళ్ళు నిన్న స్టేట్మెంట్లో కూడా చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇప్పటికే మేడిపల్లి పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ కూడా కాల్పులు గాల్లోకి జరిగినప్పుడు ఆ పైన జరిగినటువంటి కొంత ఆనవాళ్లను కూడా ఇప్పటికే క్లూస్ టీమ్ ఇటు పోలీసులు సేకరించిన పరిస్థితి. అయితే కాల్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, కాల్పుల సందర్భంగా ఎవరికైనా గాయాలయ్యాలా అయ్యాయా అన్న అంశాలపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే వీరిద్దరి గన్లను కూడా ఆర్మర్ ఫోర్స్ కూడా వాళ్ళు సరెండర్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మరి ఇద్దరి గన్మెన్ల పాత్ర ఏ విధంగా ఉంది, ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చింది అన్న అంశాలపైన కూడా ఇటు శాఖాపరంగా ఇంకా కొనసాగుతున్నట్టు దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. బాలకృష్ణ, శ్రీనివాస్ ఇద్దరు వాళ్ళ దగ్గర 2 వెపన్స్ ఉన్నాయి. ఆ వెపన్స్ని తీసుకొని దాడి జరుగుతున్న సందర్భంలోనే తిరిగి తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకే తాము దాడి చేసినట్లుగా కూడా వీరు పోలీసుల దర్యాప్తులో తెలిపినట్లుగా తెలుస్తుంది. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ కమాండెంట్కు వీరిని పంపించేసినట్లుగా కూడా తెలుస్తుంది. సరెండర్ చేశారు. ఎందుకంటే జనరల్గా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు, గన్మెన్స్ కాల్పులు జరిగినప్పుడు కూడా శాఖాపరంగా వాళ్ళని రిజర్వ్లో పంపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క వెపన్స్ కూడా స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళ స్టేట్మెంట్ విచారణ పూర్తయిన తర్వాత కూడా తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు పోలీస్ శాఖ చెప్తుంది. ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపారా, లేదంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ప్రజా ప్రతినిధిగా ఉన్న సందర్భంలోనే ఆయనను రక్షించడం కోసం ఆయన ఆదేశాల మేరకే
కాల్పులు జరిపాలా అన్న అంశాలపైన కూడా ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా గన్మెన్ల పాత్ర ఏంటి అనేది కూడా పోలీసులు తేల్చనున్నారు. ఇప్పటికే ఇటు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేయడం, గన్మెన్లు గన్లను గుంజుకొని తమ పైన దాడి చేస్తున్న సందర్భంలోనే కాల్పులు జరపమని చెప్తే, మరోవైపు ఇటు జాగృతికి సంబంధించిన నేతలు గన్మెన్ల పైన తీన్మార్ మల్లన్న పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గన్మెన్లు ఉద్దేశపూర్వకంగా తన పైన కాల్పులు చేసినట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఈ అంశం పైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సాగర్, జనరలీ పొటెన్షియల్ థ్రెట్ ఉన్నప్పుడు మాత్రమే గన్మెన్స్ ఫైరింగ్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ వాళ్ళు నిరసన తెలియజేస్తున్నప్పుడు గాల్లోకి ఫైరింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే డోర్ వెనక్కి వచ్చి మళ్ళీ గన్ పాయింట్అవుట్ చేయడం కానీ మనం చూస్తున్నాము. సో వీటి మీద అసలు మల్లన్న ఏమైనా రియాక్ట్ అయ్యారా? మనం ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న దాడి జరిగిన సందర్భంలో కూడా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ తన పైన పూర్తిగా హత్యాయత్నం చేయడానికే వాళ్ళు వచ్చారు. దాదాపు 50 మంది జాగృతి కార్యకర్తలు తన ఛాంబర్ లోపలికి, ఆఫీస్లో మొత్తం విధ్వంసం సృష్టించడం, అద్దాలు ధ్వంసం చేసి వాటితో తన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. కొంత స్వల్ప గాయాలు కూడా తీన్మార్ మల్లన్నకు అయినట్లుగా కూడా చెప్పారు. సో తన పైన హత్యాయత్నం జరుగుతుంది, తనను రక్షించడం కోసమే ఇద్దరు గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఎవరిపైన కాల్పులు జరపలేదన్న క్లారిటీ ఇస్తూనే గాల్లోకి కాల్పులు జరిపారంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సో మరి తుపాకీ ఎక్కువ పెట్టడం, ఎందుకంటే ఆ డోర్ల నుంచి కూడా గన్ని బయటకు పెట్టిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో దాడి జరుగుతున్న సందర్భంలో తీన్మార్ మల్లన్న పైన అటాక్ జరిగితే వాళ్ళు పూర్తిగా అటాక్ చేయడానికే లోపలికి, ధ్వంసం చేయడానికి, విధ్వంసం సృష్టించడానికి లోపలికి వస్తున్న నేపథ్యంలో ఆ సందర్భంలో కూడా కొంతమంది జాగృతి నేతలు గన్మెన్ పైన పుడిగుద్దులు గుద్దుతూ దాడి చేసిన పరిస్థితి. అప్పుడు తమను రక్షించుకోవడంతో పాటుగా తమ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో తీన్మార్ మల్లన్నను కాపాడే ఉద్దేశంలో మాత్రమే గాల్లోకి కాల్పులు జరిపామని చెప్పి కూడా ఇటు వాళ్ళు స్టేట్మెంట్లో కూడా పేర్కొన్న పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన కూడా శాఖాపరంగా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో ఇరువురు ఫిర్యాదు చేసుకోవడం, గన్మెన్ల పాత్ర అనేది ఇక్కడ కీలకంగా, ఎందుకంటే జనరల్గా మేజర్ ఇన్సిడెంట్లో ఉండి ఏదైనా ప్రాణాపాయం జరుగుతున్న సందర్భంలో మాత్రమే కాల్పులు జరపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది? గాల్లోకి కాల్పులు జరిపారు, సో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయలేదా అని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటు గన్మెన్ల స్టేట్మెంట్ ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతుంది. అటు జాగృతి నేతలు గన్మెన్ల పైన, తీన్మార్ మల్లన్న పైన ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో వారి వెపన్స్ సరెండర్ చేశారు. సో వారి స్టేట్మెంట్, దర్యాప్తు, విచారణ అనేది ఇంకా కొనసాగుతుంది. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం గన్మెన్ల నిర్లక్ష్యం ఉందా, లేదంటే ఓన్లీ రక్షించడం కోసం రక్షణలో భాగంగానే వాళ్ళు గాల్లోకి కాల్పులు జరిపారా, ఈ రెండు అంశాలపైన కూడా క్లారిటీ వచ్చిన తర్వాత కూడా పోలీసులు తదుపరి చర్యలు అయితే వీరిపైన తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇందాక విజువల్స్ లో చూసాం, తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి కేసులో ఇటు విచారణ ముమ్మరం చేశారు అధికారులు. ఇక గన్మెన్ స్టేట్మెంట్స్ ను సైతం రికార్డ్ చేశారు. అసలు గన్మెన్స్ ఫైర్ ఓపెన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.